నాన్న, మేము సినిమాకి వెళ్ళి వస్తాం. తలుపులు వేసుకుని జాగ్రత్తగా ఉండండి. కూతురు సుజాత మాటలకి అలాగేనన్నట్టు తలూపి వాళ్ళు వెళ్ళాక లోనికొచ్చి సోఫాలో నిస్త్రాణగా కూర్చుండిపోయిన వెంకటరమణకి హాల్లో గోడపైనున్న ఫోటోలో నుండి భార్య విమల చూపులు జాలిగా తాకాయి. నన్నిక్కడ ఒంటరిగా వదిలేసి నీ దారిన నువ్వు హాయిగా ఆ భగవంతుని సాన్నిధ్యాన్ని చేరుకున్నావు విమల. అదృష్టవంతురాలివి. నేనిలా ఎన్నాళ్లపాటు ఒంటరితనంతో కుమిలిపోవాలని రాశాడు ఆ విధాత నా నుదుట అన్నాడు కన్నీళ్లతో. అయ్యో, అంత మాటనకండి. మీరు నిండు నూరేళ్లు జీవించాలి గాబరాగా అంది ఫోటోలో నుండే భార్య విమల. ఎలా విమల? ఈ ఒంటరితనాన్ని భరించడం నా వల్ల కాదు. గట్టిగా 3 నిమిషాల పాటు ముక్కు మూసుకున్నానంటే శాశ్వత విముక్తిని పొందవచ్చు. అలా అమంగళం పలకొద్దండి. రోజులన్నీ ఒక్కలా ఉండవు. శుభగడియలు రాకపోవు. మరణం అంచుల్లో ఉన్న నన్ను బతికించుకునేందుకు గాను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని మరీ నన్ను కంటికి రెప్పలాగా చూసుకున్నారు. క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉందని 4 మాసాలు మించి బతకనని డాక్టర్లు చెప్పిన తర్వాత కూడా ప్రేమతో కూడిన మీ సేవలతో నా ఆయుష్ని 3 ఏళ్ల పాటు పొడిగించిన మీలాంటి ఉత్తముడిని ఆ దేవుడు చల్లగా చూస్తాడండి. ఏమో విమల, నాకైతే అంత అగమ్య గోచరంగా ఉంది. ఇలా ఇంకా ఎన్నాళ్ళో? పెద్దగా కాలింగ్ బెల్ శబ్దం అవడంతో ఉలిక్కిపడి లేచెల్లి తలుపులు తెరవగానే ఎదురుగా స్నేహితుడు గోవిందరావు కనిపించడంతో రారా గోవిందు అంటూ సంతోషంగా ఆహ్వానించాడు. సోఫాలో కూర్చుంటూ ఇంట్లో ఎవరూ లేనట్టుందే రమణ. మరి ఇందాక నేను కాలింగ్ బెల్ నొక్కబోతుంటే లోపల నుండి ఏవో మాటలు వినిపించాయేమిటి అడిగాడు గోవిందరావు. పిల్లల్ని తీసుకుని అమ్మాయి అల్లుడు కొద్ది క్షణాల క్రితమే సినిమాకి వెళ్లారు. ఇంట్లో నేను ఒక్కడినే ఉండటంతో ఏదో ఊసిపోక విమలతోనే నా గోడు వెళ్ళబోసుకుంటున్నాను లేరా అంటూ ఎదురుగా గోడపైనున్న భార్య ఫోటో వైపు చూపించాడు వెంకట్రావు. నువ్వు కూడా వాళ్ళతో కలిసి సినిమాకి వెళ్తే కాస్త కాలక్షేపం అయ్యేదిగా. చెల్లెమ్మ బతికున్నప్పుడు వారానికో సినిమా చూసేవాడివి కదరా అంటూ స్నేహితుని పరిస్థితికి జాలిపడ్డాడు గోవిందరావు. వాళ్ళేదో సరదాగా బయటికి వెళ్తుంటే పానకంలో పుడకలాగా నేను వెళ్ళడం ఏం బాగుంటుందిలే గోవిందు. ముఖ్యంగా అల్లుడు ఇబ్బంది పడతాడేమోననిపిస్తుంది నాకు. వాళ్ళు కూడా అది అర్థం చేసుకున్నారో ఏమో మరి. మొదట్లో 1కి 4 సార్లు నన్ను తమతో పాటు బయటికి రమ్మంటూ పిలిచేవాళ్ళు. ఈ మధ్యన అలా అడగడం మానేశారు. అయినా నా జీవితంలోని సరదాలు సంతోషాలు అన్నీ విమలతోనే వెళ్ళిపోయాయి. ఇక ఇక్కడ మిగిలింది దిక్కు మొక్కు లేని ఈ కట్టే నిర్వేదంగా అన్నాడు వెంకటరమణ. బాధపడకు రమణ, నీ అవస్థని నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే నాది అదే పరిస్థితేగా. నా కొడుకు మంచివాడే అయినప్పటికీ వాడి ఇంట్లో ఉండటం నాకే మొహమాటంగా ఏదో పరాయి ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. ఎంతైనా భార్య లేని లోటు ఎవరూ తీర్చలేనిది అన్నాడు గోవిందరావు. కాసేపు ఇద్దరూ కష్టసుఖాలు మాట్లాడుకున్న మీదట నీ సలహా కావాలి రమణ అన్నాడు గోవిందరావు. ఏ విషయంలోరా? చెప్పేందుకు నాకే ఏదోలా ఉందిరా. భలేవాడివే. నా దగ్గర నీకు మొహమాటం దేనికిరా? అసలు విషయమేమిటో చెప్పు. నా కొడుకు బలవంతం పైన వారం రోజుల క్రితం ఒక పెళ్లి చూపులకి వెళ్ళాను. ఆవిడికి భర్త పోయి 5 ఏళ్ళవుతోందట. నాకంటే 6 ఏళ్ళు చిన్నది. పిల్లలు లేరు. బాదరబందీ లేవీ లేవు. ఆవిడని నేను పెళ్లి చేసుకుంటే బావుంటుందని మా వాడే ఆలోచన. ఇలా చేస్తే నలుగురు ఏమనుకుంటారోనని నాకు మనసులో పీకుతోంది. ఇప్పటికే నేను పొరపాటున కాసింత నదరుగా తయారైతే చాలు వెంటనే ముసలి వయసులో దసరా పండగ అంటూ నా కోడలు నా మొహం ముందే సన్నాయి నొక్కులు నొక్కుతుంది. నా కొడుకు స్వతహాగా గుణవంతుడే అయినా భార్య మోజులో పడి నన్ను వదిలించుకునేందుకే ఇలా పథకం వేశాడా అన్న సందేహం కూడా కలుగుతోంది. కానీ నా రక్తాన్ని గురించి అలా తప్పుగా ఆలోచించేందుకు నా మనసే నాకు ఎదురు తిరుగుతోంది. నాకేం పాలుపోవడం లేదు రమణ. నువ్వైతే అన్నీ ఆలోచించి ఏం చేస్తే బావుంటుందో చెబుతావని ఇలా వచ్చాను అన్న స్నేహితుని భుజం మీద ఆప్యాయంగా తట్టాడు వెంకటరమణ. గోవిందు, మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి నేను అడిగే 3 ప్రశ్నలకి నిజాయితీగా సమాధానం చెబుతావా అన్న స్నేహితుని మాటలకి తప్పకుండా చెబుతాను అన్నట్టుగా తలూపాడు గోవిందరావు. అయితే విను. మొదటిది, నీ చుట్టూరా ఎంతమంది ఉన్నా నువ్వు ఒంటరిలా ఫీల్ అవుతున్నావా? 2, నీ కొడుకు కోడలు నీ కళ్ళ ముందు సరదాగా తిరుగుతుంటే అయ్యో నా భార్య బతికుండుంటే నేను అలా హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేసేవాడిని కదా అని నీకు ఈ మధ్యన తరచుగా అనిపిస్తోందా?
ఇక మూడవది, ఆఖరుది, అతి ముఖ్యమైనది ఏమిటంటే పెళ్లి చూపుల్లో ఆవిడని చూసి ఆవిడతో మాట్లాడిన తర్వాత ఆమెతో నీ జీవితం ముడిపడితే బాగుంటుందని, జీవితాంతం ఆమెతో కలిసి ఆనందంగా గడపగలనని నీకు అనిపించిందా? ఈ ప్రశ్నలన్నింటికీ అవును అనేదే నీ సమాధానమైతే నువ్వింకేమీ ఆలోచించనవసరం లేదు. ముఖ్యంగా సమాజం ఏమనుకుంటుందోనన్న భావనని నీ మనసులో నుంచి తుడిచేసేయ్. ప్రస్తుతానికి నీ వయసు కేవలం 55. అంటే నీకింకా ఉద్యోగ విరమణ వయసే దాటలేదు. ఈ మధ్యకాలంలో మనిషి ఆయుర్దాయం బాగా పెరిగింది కాబట్టి ఆ లెక్కన నువ్వు అధమపక్షం 70-75 ఏళ్ళు బతుకుతావనుకుంటే మరో 15-20 ఏళ్ల నీ ఆనందాన్ని ఎవరికోసమో వదులుకోవడం అవివేకం. నీ జీవితంలోకి రెండో ఆమనిలా రాబోయే స్త్రీ సాహచర్యంలో లభించే శాంతి సౌఖ్యాలతో నీకు మరింత ఎక్కువ ఆయుష్యునిచ్చి నీ ద్వారా మరింత మంది విద్యార్థులని లెక్కల్లో మెరికల్లా తయారు చేసి సమాజానికి అందించాలన్నదే ఆ భగవంతుని సంకల్పం అయి ఉండొచ్చునని నాకు అనిపిస్తోంది. స్నేహితుని మాటలని శ్రద్ధగా వింటున్నాడు గోవిందరావు. సినిమా టికెట్లు దొరక్కపోవడంతో పిల్లల్ని తీసుకుని ఇంటికి దగ్గరలో ఉన్న పార్కుకి భర్త వెళ్ళగా తండ్రి నిద్రపోతుంటాడేమోనన్న తలంపుతో కొద్ది నిమిషాల క్రితమే నిశ్శబ్దంగా వెనకవైపు తలుపులు తెరుచుకుని లోనికొచ్చిన సుజాత చెవిన ఈ సంభాషణ పడటంతో ఆమె కూడా ఇదంతా ఆసక్తిగా వింటోందన్న విషయం వీళ్ళకి తెలియదు. ఇకపోతే నీ కొడుకు విషయానికొస్తే నీ మనసు నీతో ఏం చెబుతోందో అదే సత్యం గోవిందు. మీ వాడు 4 రోజుల క్రితమే కూరగాయల మార్కెట్లో కలిశాడు. వాడు నిజంగా బంగారు కొండే. వాడి మనసులో ఏ కల్మషమూ లేదు. అమ్మ చనిపోయిన నాటి నుండి నాన్నలో ఉత్సాహం అడుగంటిపోయింది. ఒంటరితనాన్ని, అమ్మలేని లోటుని ఆయన భరించలేకపోతున్నారు అంకుల్. ఆయన్ని అలాగే వదిలేస్తే ఏమైపోతారోనని భయమేస్తుంది అంటూ చాలా బాధపడ్డాడు. వాడి ఆరాటమంతా కూడా చనిపోయిన తన తల్లికి సమానమైన తోడుని నీకు అందివ్వాలనే తప్ప నిన్ను వదిలించుకోవాలన్న తలంపే లేదు వాడిలో. ఈ పెళ్లికి నిన్నెలాగైనా ఒప్పించమని నా చేతులు పట్టుకొని అర్థించడమే కాకుండా వాడు నాతో మరో మాట కూడా చెప్పాడు గోవిందు అంటూ ఒక క్షణం ఆగాడు వెంకటరమణ. నాకు చెల్లెలికి పెళ్ళిళ్ళు చేసే ముందు సంబంధం మంచిదేనా, వంశం ఎటువంటిది, వాళ్ళ సాంప్రదాయం ఏమిటి అంటూ మీతో కలిసి నాన్న చాలామంది వద్ద వాకబు చేశాకే మా వివాహాలని ఖాయం చేశారు. అలాగే ఇప్పుడు నాన్న కోసం నేను తెచ్చిన సంబంధం గురించి కూడా పెద్దవారిగా మా శ్రేయాభిలాషిగా మీరే ఆ బృహత్తర కార్యాన్ని తలకెత్తుకోవాలి. ముఖ్యంగా ఆవిడ స్వభావం మా అమ్మ మనస్తత్వానికి దగ్గరగా ఉంటుందా లేదా అనేది తెలుసుకోగలిగితే బాగుంటుంది అంటూ నా చేతులు పట్టుకొని అర్థించిన నీ కొడుకును చూస్తే నాకెంత ముచ్చటేసిందో గోవిందు. వాడిని చూసి నేను నిజంగా చాలా గర్వపడుతున్నానురా. తండ్రిని గురించి అంతలా ఆలోచించే పిల్లలు ఈ కాలంలో బహు అరుదు. ఎంతసేపు తాము సంపాదించిన ధనంతో తల్లిదండ్రులకి అన్ని సదుపాయాలు కలిగించాలని ఆరాటపడే వాళ్ళనే చూశాను తప్ప ఇలా పెద్దవాళ్ళకి వాళ్ళ అడుగులో అడిగేసి నీడలా అన్ని విధాల అండగా మనసుకు దగ్గరగా ఉండే తోడు ఆ వయసులో చాలా ముఖ్యమని అర్థం చేసుకుని ఆ దిశగా ప్రయత్నం చేసే సంతానాన్ని నేనైతే ఎరగను. అటువంటి కొడుకును కన్న నీ జన్మ నిజంగా ధన్యం. స్నేహితుడు చెబుతున్నది వింటున్న గోవిందరావుకి పుత్రోత్సాహము పుత్రుడు జనించినప్పుడు కాదు అన్న సుమతీ శతక పద్యం గుర్తుకొచ్చి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరగడంతో పై పంచతో కళ్ళు తుడుచుకున్నాడు. నీ మాటలు వింటుంటే చెప్పలేనంత ఆనందంగా ఉందిరా. నా సందేహాలన్నీ తీరిపోయాయి. ఇప్పుడు నీ విషయానికొద్దామా అన్న గోవిందరావు మాటలకి ఇక్కడ వెంకటరమణ, పక్క గదిలోని సుజాత ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. కంగారు పడకురా, నేనిక్కడికి వచ్చే ముందే ఒక విషయాన్ని మా అమ్మాయి భార్గవి నా చెవిలో ఊది మర్చిపోకుండా నీకు చెప్పమంది. అసలు విషయమేమిటో తెలియక అయోమయంగా స్నేహితుని వైపు చూశాడు వెంకటరమణ. మరేం లేదురా, నీకు తెలుసుగా, మనతో కలిసి 7వ తరగతి దాకా చదువుకున్న కాంతానికి 8 ఏళ్ల క్రితం భర్త పోయాక ఈ ఊళ్ళోనే మా అమ్మాయి ఇంటి దగ్గరలోనే ఉన్న దాని కొడుకు పంచన చేరింది. గుళ్ళోనో మార్కెట్లోనో కలిసినప్పుడల్లా అది తన కష్టాలని భార్గవితో పంచుకుంటుంది. నీకు గుర్తుందా, మనం బల్లో చదువుకునే వయసు నుండి కాంతానికి నువ్వంటే చాలా ఇష్టం. కాకపోతే మీ మామయ్య కూతురైన విమలకి నీకు చిన్నప్పుడే సంబంధం ఖాయమైందని, విమల అంటే నీకు పంచ ప్రాణాలని తెలుసు కాబట్టి తన ప్రేమని నీ ముందు అది ఎన్నడూ వ్యక్తం చేయలేదు. మొన్న భార్గవితో కలిసి మా ఇంటికి వచ్చిందది.
దాని మాటల్ని బట్టి తన మనసులో నీ స్థానం ఎప్పటికీ చెక్కు చెదరలేదనిపించింది. నువ్వు కనుక పెద్ద మనసుతో కాంతాన్ని వివాహం చేసుకుంటే దాన్ని కష్టాల గుండం నుండి తప్పించి కొత్త జీవితాన్ని ప్రసాదించిన వాడివి అవుతావు. నీకు ఈ మలిసంధ్యలో చక్కటి తోడు దొరికినట్టు అవుతుంది. ఏమంటావు? కాంతం చాలా మంచిదిరా, అలాంటి దాన్ని కోడలు రాచి రంపాన పెడుతోందంటూ భార్గవి చెబుతుంటే నాకు చాలా బాధేసిందిరా అన్న స్నేహితుని మాటలకి వెంకటరమణ చాలా బాధపడ్డాడు. నిజమే గోవిందు, కాంతం చాలా మెతక మనిషి. దాని మనసు వెన్న. ఈ వయసులో దానికి రావాల్సిన కష్టం కాదిది. కానీ నేను కాంతాన్ని పెళ్లి చేసుకోవడం ఏమిటిరా? దానికైతే కొడుకు కోడలతో ఇబ్బందులున్నాయేమో గాని నాకు అలాంటివేమీ లేవుగా. నా కూతురు అల్లుడు నన్ను బాగానే చూసుకుంటుండగా నేను మరో పెళ్లికి సిద్ధపడటం ఏం బాగుంటుంది చెప్పు? స్నేహితుని మాటలతో ఏకీభవించలేదు గోవిందరావు. నీ కూతురు అల్లుడు నిన్ను బాగానే చూసుకుంటున్నారు కాదనను. అంత మాత్రం చేత నీకు భార్య లేని లోటు తీరిపోతుందా? ఇందాక నేనిక్కడికి వచ్చే సమయానికి నువ్వేం చేస్తున్నావో ఒక్కసారి గుర్తు చేసుకో. చనిపోయిన నీ భార్యని ఎదురుగా ఉన్నట్టుగా ఊహించుకుంటూ ఆమె ఫోటోతో మాట్లాడుతూ కూర్చున్నావంటే ఏమిటి దానర్థం? ఒంటరితనంతో బాధపడుతున్నావనేగా. అదే నీకు తోడుగా విమల స్థానంలో మరో స్త్రీ వచ్చుంటే ఈ పాటికి ఆమెతో కలిసి సరదాగా ఏ సినిమాకో పార్కుకో వెళ్ళుండేవాడివి కాదంటావా? స్నేహితుని ప్రశ్నకి కాదని చెప్పలేక వెంకటరమణ చేతులు నులుముకుంటుంటే పక్క గదిలో ఉన్న సుజాత ఆలోచనలో పడింది. నిజమే, అమ్మ బతికి ఉండగా నాన్న ఎప్పుడూ అమ్మని అంటిపెట్టుకునే ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళినా అమ్మా నాన్న కలిసే వెళ్ళేవాళ్ళు. సరదాగా ఒకరిపై ఒకరు జోకులేసుకుంటూ వాళ్ళిద్దరూ ఎప్పుడూ జంటగా తిరిగేవాళ్ళు. ఇప్పుడు అటువంటి చక్కటి తోడు లేకపోవడం నాన్నకి నిజంగా పెద్ద లోటే. ఎంచేతనో మరి ఇంతకాలం నాకు ఈ ఆలోచనే తట్టలేదు సుమా. ఆలస్యం అమృతం విషం అనుకుంటూ ఒక దృఢ నిశ్చయంతో గబగబా చెప్పులు వేసుకుని బయటికి నడిచింది సుజాత. అడగకుండానే అన్నీ అమర్చిపెట్టిన నాన్నకి ఈ వయసులో అవసరమైన తోడుని అందించే అవకాశాన్నిచ్చిన ఆ భగవంతునికి అంజలి ఘటిస్తూ తనలో ఈవేళ ఈ తలంపుని కలగజేసిన గోవిందరావుకి మనసులోనే ధన్యవాదాలు తెలుపుకుంటూ భార్గవి ఇంటికి బయలుదేరిన సుజాత మనోఫలకం మీద కాంతం పిన్ని చేతిలో చేయి వేసి హుషారుగా నడుస్తున్న తండ్రి రూపమే మెదులుతుంటే ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ఆమె అడుగులు వడివడిగా ముందుకు సాగాయి. కథ సమాప్తం.